హైదరాబాద్లో 365 రోజులు ఉచిత భోజనం అందిస్తూ ఎంతోమంది ఆకలి తీరుస్తున్నారు హసీం. బాలానగర్లో 5 సంవత్సరాలుగా ప్రతిరోజు సుమారు 1000 మందికి అన్నదానం చేస్తున్నారు. అంతేకాక ఎర్రగడ్డలో కూడా ఈ సేవలను విస్తరించారు. దాతలు, స్నేహితుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నగరమంతా విస్తరించాలని హసీం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమం సమాజానికి ఎంతో స్ఫూర్తినిస్తోంది. వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. సమయానికి ఫుడ్ దొరకకుండా ఎంతో కష్టపడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళ కోసమే దాతలు ఎక్కడికక్కడ రూపాయికి అని చెప్పా, లేకపోతే కొంచెం 5 రూపాయలకు భోజనము అని చెప్పేసి, 10 రూపాయల భోజనము అని చెప్పేసి ఇలా స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ 365 రోజులు ఫ్రీ ఫుడ్ పెడుతున్నారు అని అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇక్కడ బాల్నగర్ దగ్గర ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాము. ఇదే ప్లేస్లో ఇదే బాల్నగర్లో దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి పెడుతున్నారు అనేది కూడా తెలుసు. ప్రస్తుతం ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మీ పేరు? నా పేరు హాషిం ఉన్నది. నేను అల్లు ట్రస్ట్ వాలంటీర్ని. నేను ఇది టోటల్లీ 5 years నుంచి చేస్తున్నాం మేము. ఇప్పుడు దాకా 25 lakhs పీపుల్ తిన్నారు. డైలీ 1000 పీపుల్ ఈడ ఉన్నది, ఎర్రగడ్డలో ఉన్నది. డైలీ 1000 పీపుల్ ఉన్నారు. ఏమైనా ఫౌండేషన్ ఉందంట? మాది అల్లు ట్రస్ట్. ఒక 10 మందిది ట్రస్ట్ ఉన్నది మాది. ఆ ట్రస్ట్ వల్ల చేస్తాం మేము. అంతా గ్రూప్ కలిసి చేస్తుంది. బయట వాళ్ళు కూడా ఏమైనా ఇస్తే తీసుకుంటాము. మాకు ఫండ్ ఇస్తే ఎగ్జామినేషన్ ఉన్నది. ఇట్లా 10 చేయాలని ఉన్నది. ఆల్రెడీ మా 3 నడుస్తున్నాయి. ఇట్లా 10 చేయాలని ఉన్నది మా కోరిక. అంటే మీరు ఇప్పుడు ప్లేట్లలో పెట్టి వాళ్ళకి అన్ని రకాలుగా ఫుడ్ పెడుతున్నారు, రకరకాల ఫుడ్ పెడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇవాళ ఏంటి స్పెషల్? బగారా, ఇదంతా బగారా రైస్, దాల్చా, అట్టిపండు, కోడిగుడ్డు, ఇంకా చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ కూడా పెడతాం మేము. చికెన్ ఖోర్మా కూడా పెడతాం. ఇది ఎట్లా నడుస్తుందో మాకే అర్థం కాదు. ఇది పైన దేవుడు నుంచి, అల్లా నుంచి నడుస్తుంది. ఇది ఈ ప్రోగ్రామ్ మనం అంతే కూడా వర్కౌట్ కాదు, ఫస్ట్ వర్కౌట్ అవుతుంది. అంటే మీ ఇన్స్పిరేషన్ ఏంది? అంటే దాదాపు రోజు 1000 మందికి ఇట్లా ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు. 365 రోజులు అంటే సంవత్సరం మొత్తం నో హాలిడే. ఎలా అసలు? ఇక కోవిడ్లో మేము చూసినాం, చాలా మంది ఆకలి నుంచి చచ్చినారు. చాలా మంది దానివల్ల మాకు అయింది. ఒక ఫ్యామిలీ కూడా హైదరాబాద్లో మొత్తం ఫ్యామిలీ ఆకలి నుంచి చచ్చింది. మీ గూగుల్ మీద సెర్చ్ చేసి చూడండి, చాలా మంది ఆకలి నుంచి చస్తారు లోకంలో. ఆకలి నుంచి ఎవరు సావకూడదు. ఇప్పుడు వర్షాలు ఉన్నాయి, చాలా మందికి పనులు లేవు, రోడ్ల మీద పండుకుంటారు. హోమ్లెస్ పీపుల్, బెగ్గర్స్, మెంటల్లీ హ్యాండిక్యాప్, డొమెస్టిక్ వైలెన్స్. 50 people డైలీ డొమెస్టిక్ వైలెన్స్ వాళ్ళు వస్తారు. పెద్దోళ్ళకి పిల్లలు అన్నం పెట్టారు. అట్లా 20 వాళ్ళు కూడా వచ్చి తింటారు మా దగ్గర. ఎలా ఉంటుంది వాళ్ళ అంటే ఇప్పుడు తినడానికి వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడతారు? మీకు అంటే ఎక్కడి నుంచి వచ్చామని చెప్తారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చినామని చెప్పేసి? మీకు ఎక్కడైనా రాని మేడం, మాది నో కాస్ట్ నో రిలీజన్. ఎవరు ఆకలి నుంచి వస్తే వాళ్ళకి మేము అన్నం పెడతాం, ఎంతమంది కూడా రాని. దాతలు వస్తే మీరు తీసుకుంటారా? తీసుకుంటాం. ఇంకా మీకు ఇట్లా 10 చేయాలని ఉన్నది దాతలు చేస్తే. కానీ చాలా మంది పెంచుకుంటారు మేడం. ఎవరు చాలా మంది తక్కువ. మా ఫ్రెండ్ సర్కిల్ అని చేస్తాం మేము. ఇంకా ఇస్తే కూడా చాలా బాగుంటుంది. ఇంకా మేము ఎక్కువ చేస్తాం. నా నంబర్ ఉన్నది 9391136500. మీరు మాకేమైనా బర్త్డేస్ ఉన్నా, యానివర్సరీస్ ఉన్నా కూడా జరుపుకోవచ్చు. వచ్చి ఈడ అట్లా కూడా వస్తారు. ఒక 20-30% వస్తారు. అట్లా కూడా వస్తారు చాలా మంది. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ పనిచేస్తున్నారు ఈ బాల్నగర్లో? 10 people పని చేస్తారు. అందరు ఫ్రీ పని, వాలంటరీగా పని. ఎవరికి ఏం జీతాలు ఉంటాయి. మేమంతా మా టీం కూడా మొత్తం వాలంటరీగా చేస్తాం. మేమంతా వెల్ సెటిల్ ఫ్యామిలీ. మాకు ఇప్పుడు డబ్బులు ఏం అవసరం లేదు. నా ప్రొఫెషన్ ఫ్యాషన్ జ్యువెలరీ బిజినెస్ ఉంది నాది. ఫ్యాషన్ జ్యువెలరీది. మా అబ్బాయి కూడా అంతా వెల్ సెటిల్ ఫ్యామిలీ. మా అబ్బాయి లండన్లో డాక్టర్ ఉన్నాడు. మాకు ఇప్పుడు ఏం డబ్బులు అవసరం లేదు. ఇది సేవ చేయాలని ఉన్నది. సాటిస్ఫై అయ్యారా? ఇంతమంది వస్తుంటారు. చాలా సాటిస్ఫై మేడం. ఎంత డబ్బు ఉండని కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. రాత్రికి నిద్ర రాదు. ఈ పని చేస్తే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఈ తినే రుచి తెలుసు అందరినీ. తినిపియే రుచి తెలవాలి. తినిపియే రుచి ఎవరికి తెలుస్తుందో వాళ్ళే అదృష్టం అనేనే తినిపేరు. అందరికీ తినే రుచినే ఉంటుంది. చూశారు కదా మొత్తానికి. అంటే దాదాపు చూశారు కదా, దాదాపు 1000 మంది వచ్చి ఇక్కడ తింటూ ఉంటారు. అది కూడా ఓన్లీ రోడ్ సైడ్ ఉన్న
పీపులే కాదు, ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూలీ పనులు చేసే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి, అంటే జనరల్గా హైదరాబాద్లో మనం చూస్తూనే ఉంటాము, ఫుడ్ తినాలి అని అంటే ఖచ్చితంగా దాదాపు మినిమం ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే ఇప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్లు కావచ్చు, 5 రూపాయల భోజనం కావచ్చు, ఇలాంటివి ఉన్నా సరే ఇంకా ఎక్కడో ఒక దగ్గర అన్ని ప్రాంతాల్లో లేవు. వాటికి వీళ్ళు అనుగుణంగా, అంటే కరోనా టైంలో చూసాము ఎలాంటి బాధలు పడ్డారో, ప్రజలు కూడా ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. అలాంటిది జరగకుండా చూడడానికి, మళ్ళీ ఆకలి చావులు ఉండకుండా ఉండడానికి ఇలాంటి దాతలు ఎంతో మంది పనిచేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈ ఆషిమ్ కూడా ఒక ఫౌండేషన్ ద్వారా మొత్తానికి ఇక్కడ దాదాపు ఆల్రెడీ రెండు ప్రాంతాల్లో, అటు ఎర్రగడ్డ ఇటు బాలనగర్లో ఏర్పాటు చేశారంట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ దాల్చా ఏర్పాటు చేసి అలాగే ఒక పక్కకు తినేలా విధంగా ఏర్పాటు అయితే చేశారు. అయితే దీని గురించి ఈయన అడుగుదాం. ఆసిమ్ గారు, మీరు చెప్పండి, అంటే ఇప్పుడు పేపర్ ప్లేట్స్లో ఇస్తున్నారు జిహెచ్ఎంసీ నుంచి, కానీ ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది, దాని గురించి పోలీసులు ఇప్పుడు ఏమైనా అన్నారా? అందరు కోఆపరేట్ చేస్తారు, ఈ పనే ఉన్నది అందరు కోఆపరేట్ చేయాలి. అట్లాంటి పని ఇది, అందరు కోఆపరేట్ చేస్తారు. ఒక్క కూడా గిలాస్ ఒక ప్లేట్ కూడా కింద ఉంచాం మేము. తిన్న తర్వాత మొత్తం లేపేస్తాం, మొత్తం క్లీన్ చేసేస్తాం మొత్తం. అందరు కోఆపరేట్ చేస్తారు. ఈ బస్తీ వాళ్ళు, రోడ్ మీద పోయేడు ట్రాఫిక్ వాళ్ళు అందరు కోఆపరేట్ చేస్తారు. సో ఇదండి, అంటే జనరల్గా ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఇక్కడ చిన్న కంపెనీలో వర్క్ చేస్తాను మేడం. 5 ఇయర్స్ నుంచి ఇక్కడ వచ్చి తింటున్నాం. ఒకటికైతే భోజనం పెడతాడు, సలాడ్, వాటర్, ఎగ్స్ కానీ, ఆటిపండు కానీ. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి అయితే రెగ్యులర్గా మనం ఇంట్లో అనుకున్నా లేకపోయినా కానీ, డ్యూటీకి వచ్చినా కానీ మేము ఇక్కడ వచ్చి తింటుంటాం. మాకు టైం దొరికినప్పుడు మేము కూడా సేవ చేస్తుంటాం, సార్తో అడ్డిస్తుంటాం. ఎవరు వచ్చినా కానీ నీళ్ళు కానీ ఫుడ్ కానీ ఏం ప్రాబ్లం లేకుండానైతే, కరోనా నుంచి అయితే ప్రాబ్లం లేకుంటే ఇటు కంపెనీ వాళ్ళు ఎక్కువ ఇప్పుడు బాక్సే తెచ్చుకుంటలేరు. రోడ్డు మీద వాళ్ళే కాదు, ఆటో డ్రైవర్స్ కూడా కానీ వీళ్ళందరూ కూడా చాలా మంది తింటారు. మంచిగా ఉంటుంది మేడం. మీరు 5 సంవత్సరాల నుంచి వాళ్ళు తింటున్నారు కదా, ఏమన్నా తేడా కొట్టిందా? ఎప్పుడు ఇదే టేస్టా? ఇవే అంటే దేని టేస్ట్ దానికే ఉన్నదా? అప్పుడప్పుడు చికెన్ బిర్యానీ పెడతారు, అప్పుడప్పుడు ఇట్లా. ఇక మన ఇంట్లో ఎట్లా మనం సండే గిట్లా స్పెషల్ ఎట్లా చేసుకుంటామో మేడం, ఒకరోజు వెజ్ ఉంటుంది, ఒకరోజు అట్లా నాన్ వెజ్ ఉంటుంది, ఒక్కొక్క రోజు బిర్యానీ ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది మేడం. 1 నుంచి 1:30 వరకు, 1:40 వరకు అయితే రోజు ఉంటుంది. చాలా మందికి అయితే ఇది హెల్ప్ అవుతుంది మేడం. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం పని చేస్తుంటారు? ఇక్కడే ఉంటాను, బాలానగర్ టౌన్లోనే ఉంటాను. ఇక్కడ మాత్రం ఫుడ్ మంచి నాణ్యతమైన ఫుడ్ పెడుతుంటారు. ఇప్పుడు ఇక్కడ కంపెనీలో నుంచి కానీ పొద్దున టైమింగ్ మెయింటెనెన్స్ లేక వాళ్ళు క్యారేజ్ బాక్సులు తీసుకొని వాళ్ళు, బీసీఎం డ్రైవర్ వాళ్ళు, ఆటో డ్రైవర్ వాళ్ళు, ఇంకా వేరే ఎవరైనా కానీ ఇంట్లో అనుకూలం లేని వాళ్ళందరూ ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ హాలిడే అనేది ఇక్కడ ఉండదు. ఫుడ్కు 365 రోజులు, నెలకు 30 రోజులు ఇక్కడ ఫుడ్ దొరికేది ఖచ్చితంగా. మళ్ళీ ఇక్కడ బగారా రైస్ కూడా ఫ్రైడే, సాటర్డే, వెడ్నెస్డే 3 డేస్ కంపల్సరీ పెడతారు. మిగతా రోజులు మాత్రం వైట్ రైస్, కర్రీస్ ఉంటుంది. అప్పుడప్పుడు మాత్రం స్పెషల్గా చికెన్ రైస్ కూడా పెడుతుంటారు. నాణ్యతమైన ఫుడ్ మాత్రం మంచి వేడి ఫుడ్ ఉంటుంది. మనం ఇంట్లో పోతే కూడా ఒక సమయానికి అంత వేడి ఉండదు, వేడి ఫుడ్ ఉంటుంది. సాంబార్ కూడా, పప్పు కూడా, కర్రీస్ కూడా అన్ని విధాలుగా మనకు టేస్ట్గా ఉంటాయి. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు మా ఛానల్ ద్వారా ఆసిమ్ గారికి? వాళ్ళకు ఇలా మెయింటెనెన్స్ చేస్తున్నారంటే క్యూ టైప్లో కానీ ఏ డిస్టర్బెన్స్ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నందుకు వాళ్ళకు మాకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ ఛానల్స్ వారికి కూడా మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. సో చూశారు కదా, మొత్తానికి అంటే ఈ హైదరాబాదులో దాదాపు ఎంతోమంది అంటే చాలామంది ఫుడ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి చాలా ప్లేసెస్లో మనం చూస్తూనే ఉంటాము. ఎప్పటికప్పుడు ఫుడ్ ప్యాకెట్లు తెచ్చి ఇవ్వడం అలాంటిది చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం దాదాపు 365 డేస్ ఖచ్చితంగా ఫుడ్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఆసిమ్ గారు అంటున్నారు. అంటే వచ్చే వాళ్లకు ఎక్కడ ఎలాంటి లోపం లేకుండా వాళ్ళకి ప్లేట్స్తో సహా వాటర్, వీలైతే బనానా లాంటి ఫ్రూట్స్ కూడా ఇస్తూ ఉంటాము. స్పెషల్ అకేషన్స్లో గుడ్లు, చికెన్ బిర్యానీలు కూడా పెడుతుంటాము. మా ఫౌండేషన్ ద్వారా
దాతలు వచ్చినా రాకపోయినా మా కుటుంబ సభ్యులు అందరం కలిసి మేము ఇక్కడ వీళ్ళకి మేము ఫుడ్ సర్వ్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా అభినందించాల్సిన విషయమే. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆయనకి ఇప్పటికే ఎంతో పుణ్యం వచ్చి ఉండాలి. ఎందుకంటే దాదాపు రోజు వేల మంది వచ్చి తిని వెళ్తున్నారు అంటే మామూలు విషయం కాదు. సో ఇది ఇక్కడి సమాచారం. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.